ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే అబ్రహాము అను మాటకు అనేక జనములకు తండ్రి అని అర్థం. అనేక జనములకు తండ్రి కావాలంటే కనీసము ఒక కుమారుడైనా ఉండాలి కదా. మరి అబ్రహాముకు లేడే. అయితే ఇష్మాయేలు మాత్రం వాగ్దాన పుత్రుడు కాదు. అప్పటికే అబ్రహాముకు 100 ఏళ్ళు, శారమ్మకు 90 ఏళ్ళు. సృష్టి ధర్మము ప్రకారముగా వారి శరీర ధర్మము నిలిచిపోయింది. వారి శరీరము మృతతుల్యమైంది. ఇక బిడ్డల కోసము నిరీక్షించడానికి వారికున్న ఆధారమేదీ లేదు. అయితే నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి దేవుణ్ణి నమ్ముకున్నాడు. కారణం, సృష్టికర్తే తన దేవుడైనప్పుడు ఇక సృష్టి ధర్మముతో పనేముంది. వడ్డించేవాడు మనవాడైనప్పుడు ఎక్కడ కూర్చుంటే ఏముంది అన్న మాట ప్రకారము ప్రియులారా, ఆయన దేవునిపైన అమితమైన విశ్వాసము కలిగి ఉండే. పరిశుద్ధ గ్రంథములో 7 అను సంఖ్య సంపూర్ణతను సూచిస్తుంది. దేవుడు 7 ఆశీర్వాదపు వాగ్దానములు చేయడము ద్వారా దేవుడిచ్చే ఏ ఆశీర్వాదమునైనా సంపూర్ణమైనదని గ్రహించగలము. అబ్రహాము యొక్క విశ్వాసము, విధేయత వాటన్నిటినీ స్వతంత్రించుకోగలిగింది. తద్వారా అబ్రహాము యూదా జాతికి తండ్రి అయ్యాడు. దేవునిలో అతనికున్న గొప్ప విశ్వాసము దేవునిని విశ్వసించిన వారందరికీ అతనిని తండ్రిని చేసింది. ప్రియులారా, అబ్రహాము దేవుని సేవకుడు అని పిలువబడ్డాడు, ప్రవక్త అని పిలువబడ్డాడు, ఇశ్రాయేలీలకు మూలపురుషుడు. అన్నిటికంటే సర్వోత్తమమైన పేరు దేవుని స్నేహితుడు. ఈ విషయము పరిశుద్ధ గ్రంథములో 3 సార్లు ప్రస్తావించబడినది. ఇది అబ్రహాముకు ఎలా సాధ్యమైందంటే దేవుని పిలుపు పట్ల సామాన్యమైన విశ్వాసము, విధేయతతోనే సాధ్యమైంది. ప్రియులారా, విశ్వాసము అంటే చీకటిలో దూకడము కాదు, గాలిలో మెడలు కట్టడము కాదు. దేవుని వాక్కులోని బలమైన రుజువులపై అది నిలిచి ఉంటుంది. నిజమైన విశ్వాసము దేవునిని గురించి మనుషులకు చెప్పే ప్రతి మాటను నమ్మదు. దేవుడు వెల్లడించాడు అని మనుషులకు అనుకునే ప్రతి దానిని స్వీకరించదు. పరిశుద్ధ గ్రంథములో వెల్లడి అయిన సత్యాన్ని అది నమ్ముతుంది. విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటం, నమ్మిక. విశ్వాసము ఒకటి కాదు, నమ్మడము కంటే విశ్వసించడం అనేది లోతైన అనుభవం. ప్రియులారా, నమ్మిక అనేది విశ్వాసములోనికి నడిపించాలి. విశ్వాసము అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నాయనుటకు రుజువు అని పరిశుద్ధ లేఖన భాగము సెలవిచ్చినది. ప్రియులారా, ఒకసారి ఇంగ్లాండ్ వీధులలో ఎందరో అనాథ పిల్లలు యాచిస్తూ నేరాలు చేస్తూ జీవించేవారు. అలాంటి పిల్లలకు జార్జ్ ముల్లర్ అనే దేవుని భక్తుడు తన అనాథాశ్రమంలో ఆశ్రయమిచ్చేవాడు. ఒకరోజు ఆ ఆశ్రమంలో రొట్టెలకు పిండి నిండుకోవడంతో పిల్లలకు ఉదయము అల్పాహారము అందలేదు. ఆశ్రమ నిర్వాహకులు ఆ సంగతిని జార్జ్ ముల్లర్ గారికి చెప్పారు. అందుకు ఆయన ఏమాత్రము కంగారు పడలేదు. పిల్లలందరినీ తన భోజనశాలకు రమ్మన్నాడు. తను మోకాళ్లపై కూర్చుని ప్రశాంత వదనముతో ప్రార్థిస్తూ పిల్లల్ని కూడా అలాగే చేయమన్నాడు. ప్రార్థన ముగియబోతుండగా ఆశ్రమము ఎదుట ఒక పెద్ద వాహనము వచ్చి ఆగింది. దానిండా కేకులు, బన్నులు, బిస్కెట్లు, జామ్ డబ్బాలు ఉన్నాయి.
అలా ఆ రోజు పిల్లలందరికీ ఆహారము అందింది. నిజమైన విశ్వాసం అంటే అదేనని రుజువైంది. అసలు విషయానికొస్తే ఒక భాగ్యవంతుడు తన ఇంట్లో ఆ రోజు జరగాల్సిన పెళ్లి అనుకోకుండా వాయిదా పడడము ద్వారా తన విందు కోసము తెచ్చిన పదార్థాలు వృధా అవ్వకూడదని జార్జ్ ముల్లర్ గారి ఆశ్రమంలోని పిల్లలకు ఉపయోగపడతాయని పంపించాడు. క్రీస్తు చెప్పిన విశ్వాసముతో జార్జ్ ముల్లర్ ఆ పూటకు ఆ దినానికి ఆ పిల్లలకు ఆహారాన్ని అందించగలిగాడు. ప్రియులారా, విశ్వాసము రెండు విషయాలకు సంబంధించినది. దేని కొరకైతే మనము ఆశతో ఎదురుచూస్తున్నామో దానిని ఒక దినాన చూస్తాము అనే నమ్మకము మనకుండాలి. కంటికి కనిపించనిది ఒక దినాన మనకు ప్రత్యక్షమవుతుందనే నమ్మకమును మనము కలిగి ఉండాలి. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి అతడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలుదేరి వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరి వెళ్ళాడని పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. ప్రియులారా, అబ్రహాము జీవము లేని విగ్రహాలను ఆరాధించేవాడు. వాటి యందే భక్తి కలిగిన కుటుంబములో పుట్టినవాడు. తాను పుట్టి పెరిగిన దేశము, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలాంటివే. అలాంటి సందర్భములో తన జీవితములో ఎన్నడూ వినని స్వరమొకటి మాట్లాడడం అబ్రహాము విన్నాడు. వినడమే తప్ప వాటిని ప్రశ్నించినవాడు కాదు. అతడు వినిన మాటలు సాధారణమైనవి కాదు. సమస్తమును విడిచిపెట్టవలసిన పరిస్థితి. మాట్లాడింది ఎవరో ఆయనకు తెలియదు. ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియదు. మాట్లాడింది దేవుడో కాదో ప్రశ్నించే ప్రయత్నము కూడా అబ్రహాము చేయలేదు. కాని వినిన మాటలను ఆయన విశ్వసించాడు, విధేయుడయ్యాడు, వాగ్దానాలను స్వతంత్రించుకున్నాడు. ప్రిలారా, విధేయత అంటే అబ్రహాము విశ్వాసయాత్రలో ప్రాముఖ్యమైన రెండు అంశాలలో విశ్వాసము ఒకటైతే విధేయత మరొకటి. అబ్రహాము దేవుని మాటలను విశ్వసించి విధేయుడు కాకుండా కల్దీయులను దేశములోనే ఒకవేళ కూర్చొని ఉంటే నేటి దినాన ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీరు నేను అబ్రహాము గురించి చెప్పుకోవడానికంటూ ఏమీ ఉండేది కాదు. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనది అన్న వచనముల ప్రకారము ప్రియులారా, విశ్వాసమునకు విధేయత తోడైతేనే విప్లవాత్మకమైన విజయాలు మనకు సాధ్యమవుతాయి. దానికి అబ్రహాము గారి యొక్క జీవితమే ఒక మంచి ఉదాహరణ. ప్రియులారా, విధేయత అంటే ప్రశ్నించకుండా లోపడడం. అవును, విధేయత ప్రశ్నించదు. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగములో యోక్త కుమార్తె విధేయత దేవునికి అర్పణముగా మారగలిగింది. మరియ విధేయత లోకరక్షకునికి తల్లిని చేసింది. యేసు క్రీస్తు ప్రభుల వారి విధేయత లోకానికి రక్షణను తీసుకొచ్చింది. నోహావు విధేయత తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. యోసేపు విధేయత బానిసగా బ్రతకాల్సిన వానిని ఆ దేశానికి ప్రధానిని చేసింది. యెహోషువ విధేయత ఇశ్రాయేలీయులకు నాయకుని చేసి వాగ్దాన భూమికి చేర్చింది. పౌలు విధేయత నీతి కిరీటాన్ని సంపాదించగలిగింది. పేతురు విధేయత చేపల రాశిని చూసి విస్మయముందేలా చేసింది. అబ్రహాము విధేయత విశ్వాసులకు తండ్రిని చేసింది. విధేయత విప్లవాత్మకమైన విజయాలను సాధిస్తుంది. అదే అబ్రహాము గారి యొక్క విజయ రహస్యం. ప్రియులారా, కాకులు దేవుని మాటకు లోబడి ఏలియాను పోషించాయి. సింహాలు దేవుని మాటకు లోబడి దానియేలును రక్షించాయి. అగ్నిగుండము దేవుని మాటకు లోబడి దాని సహజ ధర్మాన్ని కోల్పోయి షడ్రక్, మేషక్, అబేద్నెగో అను హెబ్రీ యువకులకు ఎలాంటి
హాని చేయలేదు. మత్స్యము దేవుని మాటకు లోబడి యోనాను రక్షించింది. గాలి తుఫాను దేవుని మాటకు లోబడ్డాయి. సూర్యచంద్రులు దేవుని మాటకు లోబడ్డాయి. సముద్రము దేవుని మాటకు లోబడింది. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రియులారా, లెక్కలేనన్ని సృష్టి యావత్తు దేవుని మాటకు విధేయత చూపుచుంటే, ఈ సృష్టిలో అత్యంత విలువైన సృష్టముగా సృష్టించబడిన నీవు నేను తప్ప సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా దేవుని మాటకు లోబడినట్లుగా మనము గమనించగలము. ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మిమ్మల్ని మీరు ఒక్కసారి పరిశీలన చేసుకోవాలని, నేను పరిశీలన చేసుకొని చూసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రియులారా, సృష్టిలో యావత్తు ఆయన మాటకు లోబడగలిగింది. కాని ఆయన ఇష్టపడి తన స్వహస్తాలతో చేసుకున్నటువంటి నీవు నేను మనమందరము ఎందుకు ఈరోజు ఆయనకు విధేయత చూపలేకపోతున్నాం? ఆయన మాట వినలేకపోతున్నాం. ఆయన మీద నమ్మకాన్ని ఉంచలేకపోతున్నాం. ఆయన యందు విశ్వాసము కలిగి ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు మనల్ని మనము ఈ లోకానుసారమైన జీవితంలో ఉంటూ మన జీవితాలను ఈరోజు పాడు చేసుకునేవారిగా మనమున్నామని నేను జ్ఞాపకము చేస్తున్నాను. కాబట్టి మనల్ని మనము ఈరోజు పరీక్షించుకుందాం. ఆయన మాటకు లోబడదాం. ఆయన యందు విశ్వాసం ఉంచుదాం. అబ్రహాము వలె, ఇసాకు వలె, యాకోబు వలె, యోసేపు వలె, దానియేలు వలె, షడ్రక్, మేషక్, అబెద్నిగో వలె, హన్నా వలె దేవుని యందు నీవు నేను విశ్వాసం ఉంచినట్లయితే వారు రక్షించబడినట్లు, వారు ఆశీర్వదించబడినట్లుగా నీవు నేను కూడా ఆశీర్వదించబడతామని. కాబట్టి ప్రియులారా, మన జీవితాలు ఎలా ఉన్నాయి? అనునిత్యము వాక్యము ద్వారా, దేవుని సేవకుల ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నప్పటికీ లోబడలేకపోతున్నాం, విశ్వసించలేకపోతున్నాం, ఆయన పైన ఆధారపడలేకపోతున్నాం. అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలు అనుభవించలేకపోతున్నాం. ఆయన మాటకు విధేయులము కాలేక అవిధేయులుగా జీవిస్తున్నాం. ప్రతి పరిస్థితి యందు ఆయనపై పూర్తిగా ఆధారపడదాం. ఆయన చిత్తానికి ప్రతి పరిస్థితి యందు ఆయనపై ఆధారపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన చిత్తానికి లోబడాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరులారా, దేవుడు ఒక్కసారి మాట్లాడితేనే అబ్రహాము విధేయుడయ్యాడు. ఒక్కసారి చెప్పిన దూత వర్తమానమునకు గొల్లలు విధేయులయ్యారు. మన జీవితాలను ఈరోజు ఒక్కసారి పరిశీలన చేసుకోగలిగితే సంవత్సరాల తరబడి దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన మాటలు విని విశ్వసించి విధేయులమైన అనుభవం ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మనకున్నదా? ఉంటే మనము ధన్యులమే. లేకుంటే అబ్రహాము జీవితము ద్వారా అటువంటి అనుభవంలోనికి మనము ఈరోజు ప్రవేశించగలగాలి. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాటలు చాలా కఠినముగా ఉన్నాయి. దేశాన్ని, తండ్రిని, ఇంటిని, బంధువులను విడిచిపెట్టాలి. అందరినీ విడిచిపెట్టేస్తే ఇక అబ్రహాము కంటూ ఎవరున్నారు? ఎవరు ఉండకూడదనే, ఎవరు లేనప్పుడే సంపూర్ణముగా దేవునిపై ఆధారపడగలము. కాని ఒక విషయం, అత్యంత నాగరికత, సకల సౌఖ్యాలు కలిగినటువంటి పట్టణమును విడిచి అడ్రస్ లేని ప్రయాణాన్ని సాగించడానికి ఏ వ్యక్తి అయినా సాహసించగలడా? పిచ్చోడు అయితే తప్ప. అబ్రహాము యొక్క విశ్వాసం అతనిని పిచ్చివానిగానే చేసింది. అతని భార్య అయిన శారాయి ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటుందో కదా! తన తండ్రి సహోదరులు ఎన్ని ప్రశ్నలు అడిగి ఉంటారో! దేవుని మాటకు లోబడి ప్రయాణము చేస్తుంటే ఊరు ప్రజలంతా అడుగుతున్నారు, అబ్రహాము, ఎక్కడికి వెళ్తున్నావు? ఏమని చెప్పగలడు? ఎక్కడికి వెళ్తున్నాడో అతనికి తెలిస్తే కదా చెప్పడానికి. తన విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. ప్రియులారా, అబ్రహాము విశ్వాసయాత్ర అవమానములతోనే ఆరంభమైంది, కష్టాలతోనే కొనసాగింది. అంతము మాత్రం చెప్పలేనంత ఆశీర్వాదకరముగా
ముగిసినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చదవగలము. దేవుని చిత్తానికి ఈరోజు ఈ వాక్యము వినిచిన నీవు నేను లోబడాలి. ఆయన మాటను విశ్వసించాలి. విధేయత చూపి ఆయనిచ్చే నిత్యమైన ఆశీర్వాదాలను మనం అనుభవించాలని దేవుడు మన పట్ల కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం అంటే పూర్తిగా ఆధారపడటం. దేవుడు ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడని నమ్ముతాము. కాని మన జీవితములో ఎదురుపడే ఎర్ర సముద్రము వంటి ఆటంకాలు, శ్రమలు, దుఃఖము, ఆయాసము, అనారోగ్యము మన జీవితాల్లో వచ్చినటువంటి ఆటంకాలను దేవుడు చీల్చి దాని గుండా మన గమ్యానికి మనలను నడిపించగలడని విశ్వసించలేకపోతున్నాం. కారణం, సమస్యను చూసి భయపడుతున్నాము తప్ప సమస్యను పరిష్కరించగలిగే దేవునిపై ఆధారపడలేకపోతున్నాం. ఆయన శక్తిని అర్థం చేసుకోలేకపోతున్నాం. అవిశ్వాసులుగానే ఉంటూ ఆశీర్వాదాలను జారవిడుచుకుంటున్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం వినిచిన మనము కూడా నోహావు లాంటి విశ్వాసము, అబ్రహాము లాంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలని ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ అందరినీ కోరుకొనిచున్నాం. ప్రతి పరిస్థితి అందు ఆయనపైనే ఆధారపడదాం. ఆయనిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. అట్టి రీతిగా విశ్వాసము కలిగిన జీవితము జీవించుటకు అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను తెలియజేసినాం. అయా, ఈ నూతన దినములో మీ పరిశుద్ధ వాక్యము చేత మాతో మాట్లాడి అయా మా హృదయాలను తృప్తిపరిచిన విధానానికే మీకే కృతజ్ఞతా వందనాలను తెలియజేస్తున్నాం. తండ్రి, నీ ప్రేమకు ఈ లోకములో సాటి ఎవరు? అయ్యా, నీవు మాపై కుమ్మరించిన సకల ఆశీర్వాదములకు మేము నీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభువా, మేము నిన్ను మాటలతోనూ క్రియలతోనూ ఇప్పటి వరకు బాధ పెట్టినట్లయితే మమ్మల్ని క్షమించుము. మాకు తెలుసు నాయనా, నీవిప్పటికీ మమ్మల్ని నీ బిడ్డలనుగా చూస్తున్నావని మేము విశ్వసించినాం. అయ్యా, మా మనస్సులో మారాలి, రూపాంతరపరచబడుటకు మేము ఈ నూతన దినములో నీ యొద్దకు వచ్చిన్నాం. తండ్రి, మేము కూడా అబ్రహాము వలె, నోహావు వలె విశ్వాసము కలిగి అయ్యా నీపైనే ఆధారపడి మా కుటుంబాలను, మా జీవితాలను, మా సంఘాలను అభివృద్ధి పరుచుకునేటటువంటి గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ్డపై మీ ఆశీర్వాదపు జల్లులను కురిపించి మీ నూతన దయాకిరీటము చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలమంతా కూడా నా తండ్రి సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతూ మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డని రోజు దర్శించి ప్రతి విధమైనటువంటి శారీరక మానసిక బలహీనతల నుండి బిడ్డలకు విడుదలను దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానాలు లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇది నాన్న బిడ్డల్ని జ్ఞాపకము చేసుకుని బిడ్డలతో మీరు మాట్లాడి వారి మధ్య శాంతి సమాధానాలు, అయా ప్రేమ, ఐక్యత, నమ్మకము, విశ్వాసమును కలిగించి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామములో కట్టుమని వేడుకొనిచున్నాం. అయ్యా, ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం. నా తండ్రి, ఎక్కడైతే యుద్ధ వాతావరణంలో నెలకొని ఉన్నాయో ఆ ప్రాంతంలో మీరుండి ప్రజల మధ్య, ప్రాంతాల మధ్య అయా శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలైతే మీ వైపు చూస్తూ ఆశతో వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో, వారి కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యముగా వారి
ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి సమృద్ధికరమైన మీ దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.